తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న తేలికపాటి మోస్తరు వర్షాలు రాబోయే రోజుల్లో మరింత ఉధృతం కానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3-4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచికొట్టనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన బలమైన అల్పపీడనం అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతుంది. దీనికి తోడు 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా కొనసాగుతుంది. ఈ తీవ్ర ప్రభావంతో రాగల 3 రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పయనించనుంది. దీని ఫలితంగా తెలంగాణపై వాన ముప్పు గట్టిగా పొంచి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆ 4 జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కేవలం వర్షాలే కాకుండా ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు పొలాల్లో ఉన్నప్పుడు చెట్ల కింద అస్సలు ఆశ్రయం పొందవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలపై కూడా ఈ అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జిల్లాల పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండడంతో రవాణా వ్యవస్థకు అంతరాయం కలగవచ్చని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ భారీ వర్షాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ఉపనదులు ఉధృతంగా ప్రవహించే ఆస్కారం ఉండటంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల వల్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవటం, చెట్లు విరగటం వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ సిబ్బందిని ఎమర్జెన్సీ సేవల కోసం సిద్దంగా ఉంచారు. నగరాలు, పట్టణాల్లోని మున్సిపల్ అధికారులు డ్రైనేజ్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.